తర్వాత ఇప్పుడు వరకు జరిగినటువంటి సెషన్స్లో వచ్చినటువంటి ఇంకొకటి భేదాత్మక సహాయ సామర్థ్య పరీక్ష డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. దానికి సంబంధించిన ప్రశ్నలు తరచుగా వస్తున్నాయి. అందులో ఉప అంశాల సంఖ్య ఏమిటి, దాన్ని రూపకర్త ఎవరు, అభివృద్ధి చేసిన వారెవరు, భారతీయుల అనుగుణంగా మార్చినటువంటి వారెవరు అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి ఉప అంశాలు 8 చాలా ప్రముఖమైన. ఆ 8గా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దాని అనుగుణంగా మనము ఇప్పుడు భేదాత్మక సహజ సామర్థ్యాల పరీక్ష గురించి తెలుసుకోబోతున్నాం. సాధారణంగా సహజ సామర్థ్యం అంటే ఒక రంగంలో తగిన శిక్షణ ఇస్తే వ్యక్తి భవిష్యత్తులో ఏ మేరకు విజయం సాధించగలరో ముందుగా తెలియజేసే ఉద్దేశించే పరీక్షలే సహజ సామర్థ్య పరీక్షలు. సహజ సామర్థ్యం అంటే వ్యక్తిలో అంతర్గతంగా ఉండేటువంటి సామర్థ్యమే సహజ సామర్థ్యం. సహజ సామర్థ్యం గురించి అంటే కొంచెం శిక్షణ ఇస్తే, ఒక రంగంలో తగిన శిక్షణ ఇస్తే వ్యక్తికి భవిష్యత్తులో ఏ మేరకు విజయం సాధించగలడో ముందుగా తెలియజేయడానికి ఉద్దేశించబడిన పరీక్షలే ఈ సహజ సామర్థ్య పరీక్షలు. సాధారణంగా మనకు విద్యా సంబంధ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే సహజ సామర్థ్య విద్యా సంబంధంగా ఉన్నటువంటి సహజ సామర్థ్య పరీక్షలు 2 ఉన్నాయి. ఒకటి ఎంఆర్టీ, 2 డిఏటి. ఎంఆర్టీ అంటే అది మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ అంటాం. ఇంకొకటి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇదే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అంటాం. ఇది ఒక పరీక్ష కాదు, పరీక్ష యొక్క వివిధ పరీక్షల యొక్క కలయిక కాబట్టి దీన్ని ఈ విధంగా సమూహంగా ఉంటుంది. కాబట్టి 8 ఉప అంశాలు దీంట్లో ఉన్నాయి. 8 గుర్తుపెట్టుకోండి. 8 ఖచ్చితంగా 8 అనే అంశం మర్చిపోవద్దు. డైరెక్ట్ బిట్ వస్తుంది. భేదాత్మక సహాయ సామర్థ్య పరీక్షల ఉప అంశాల సంఖ్య ఎంత? 6, 8, 4, 9 ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. మనం 8 అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకసారి గమనిస్తే ఈ సహజ సామర్థ్య పరీక్షల్లో విద్యా సంబంధంగా ఉండేటువంటి ఈ 2 పరీక్షల్లో ముఖ్యంగా చాలా మనకు టెట్కు కానీ డిఎస్సి కానీ వస్తున్నటువంటి ఈ డిఏటిబి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష మాల. ఇది సహజ సామర్థ్యాన్ని అనేక ఏకీకృత అంశాలను కాకుండా విభిన్నంగా అనేక అంశాల సముదాయంగా భావించి దీన్ని రూపొందించడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఒక అంశాన్ని కాకుండా 8 ఉప అంశాల ఆధారంగా ఏదో ఒక అంశంలో వ్యక్తిలో ఉండేటువంటి సహాయ సామర్థ్యం ఏ అంశంలో ఎంతెంత ఉంటుంది దాని ఆధారంగా ఆ వ్యక్తికి గనక మనం కొద్దిగా శిక్షణ ఇస్తే భవిష్యత్తులో అతను ఏ విధంగా విజయం సాధించ ముందుగానే తెలియజేసే విధంగా విద్యా సంబంధంగా ఏర్పాటు చేసినటువంటి సహజ సామర్థ్య పరీక్షే ఈ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. దీన్నే తెలుగులో భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష అంటాం. ఇది ఒక బహుళ సామర్థ్యాలను గుర్తించే పరీక్షమాల. దీనికి అసలు ఆధారము మూలము ఏమిటి అంటే థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం. థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం అది కూడా మనం ముందు తెలుసుకుంటాం. దాని ఆధారం ఈ భేదాత్మక సహాయ సామర్థ్య పరీక్షకు మూలము ఆధారము అయినటువంటి సిద్ధాంతం ఏంటంటే థాస్టన్ చెప్పినటువంటి ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం. అదేవిధంగా ఈ భేదాత్మక సహజ సామర్థ్యాల పరీక్ష డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీని రూపొందించిన వారు ఎవరు అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి గమనిస్తే జార్జ్ కే బెన్నెట్. ఎవరు? జార్జ్ కే బెన్నెట్. గుర్తుపెట్టుకొని డైరెక్ట్ భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష లేదా ఇంగ్లీష్లో డిఏటిబి రూపకర్త ఎవరు అనేటువంటి ప్రశ్న రావడం. దీన్ని రూపొందించింది జార్జ్ కే బెన్నెట్. అయితే దీన్ని అభివృద్ధి పరిచింది మాత్రం సీషోర్ వెస్మెన్. కొత్త పుస్తకంలో భేదాత్మక సహాయ సామర్థ్య పరీక్ష కనుగొన్నది ఎవరంటే 3 పేర్లు ఉంటాయి, జార్జ్ కే బెన్నెట్, సీషర్, వెస్మెన్. కానీ మరి 2001 పాత పుస్తకాలు గమనించినప్పుడు దీని రూపకర్త ఎవరు, అభివృద్ధి పరిచిన వారు ఎవరు, భారతీయులు అనుగుణంగా మార్చిన వారు అనే అంశాలు చాలా లోతుగా ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించుకోండి. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ ఆధారం వచ్చి థాస్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం. దీని రూపకర్త జార్జ్ కే బెన్నెట్. అయితే దీన్ని అభివృద్ధి పరిచింది సీషోర్ వెస్మెన్. అదేవిధంగా దీనిని భారతీయుల అనుగుణంగా మార్పులు చేసింది ఎవరంటే జేఎం అహుజా. ఇది కూడా రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఈ టెస్ట్ బ్యాటరీ ద్వారా ఏం చేస్తారంటే ఒక వ్యక్తి యొక్క వృత్తిపరమైన విద్యాపరమైన సామర్థ్యాలను అంచనా వేయడం జరుగుతుంది. ఇది ఎవరికి ఉపయోగిస్తారంటే 8 నుంచి 12 తరగతులు చదివే విద్యార్థులకు ఉద్దేశించబడింది.
ఓకే, వారికి ఉద్దేశించబడినది. ఎన్నో తరగతి నుంచి? 8 నుంచి 12వ తరగతి విద్యార్థులకు వారిలో ఉన్నటువంటి వృత్తి సంబంధమైన, విద్యా సంబంధమైన సహజ సామర్థ్యాలను మాపనం చేయడం కోసం ఉపయోగించేటువంటి సహజ సామర్థ్య, విద్యా సంబంధ సహజ సామర్థ్య పరీక్ష 8 to 12 క్లాస్, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు, 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నటువంటి విద్యార్థులలో ఉండేటువంటి సహజ సామర్థ్యాలను, వృత్తిపరమైన, విద్యాపరమైన సహజ సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి సహజ సామర్థ్యాల పరీక్ష ఏమిటంటే డిఏటిబి, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, భేదాత్మక సహజ సామర్థ్యాల పరీక్ష. ఈ భేదాత్మక సహజ సామర్థ్యాల పరీక్షకు మూలం థాస్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం. దీని యొక్క రూపకర్తలు జార్జ్ కే బిన్నెట్, అభివృద్ధిపరిచిన వారు సీషోర్ వెస్మాన్. ఈ భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షను భారతీయ పరిస్థితులకు అనుగుణంగా భారతీయుల కోసం మార్పులు చేసినటువంటి వ్యక్తి జేఎం అహూజా. ఈ భేదాత్మక సహజ సామర్థ్యాల పరీక్ష ఏ తరగతి వారు అంటే 8 నుంచి 12వ తరగతి వారికి ఉపయోగించడం జరుగుతుంది. దీని ద్వారా వారిలో ఉన్నటువంటి వృత్తిపరమైన, విద్యాపరమైన సామర్థ్యాలను అంచనా వేయడం జరుగుతుంది. దీనిలో ఉండేటువంటి ఉప అంశాలు ఎన్ని అంటే 8. ఇక్కడి నుంచే దాదాపు ప్రశ్న వస్తుంది. దాదాపు ఖచ్చితంగా 99% అంశాలు ఎన్ని ఇప్పుడు